నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్ర కీలకంగా మారుతుంది. రోజు రోజుకు బీజేపీ ఓటు శాతాన్ని పెంచుకుంటూ సీట్ల శాతాన్ని పెంచుకుంటుంది. కానీ బీజేపీలో కొన్ని లొకలొకలు ఉన్నాయని బాహాటంగానే కొందరు నేతలు బయటకు వస్తున్నారు. వారిలో ప్రధానంగా చూసుకుంటే రాధాసింగ్ కీలకంగా 3 సార్లు గ్రేటర్ హైదరాబాద్లో గెలుపొందినటువంటి ఒక ధీరుడిగా చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీకి సంబంధించి వరుసగా 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఎవరు లేరని కూడా బీజేపీ పార్టీని చెప్పుకోవచ్చు. అలాంటి నేత ఎప్పటికప్పుడు తన భావాలను బీజేపీలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరును వ్యక్తం చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా రాధాసింగ్ ఉంటారని చెప్పుకోవచ్చు. రాధాసింగ్ సంబంధించినట్టు చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా పాత సామాను పోతేనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ పాత సామాను ఎవరు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో మీటింగులు పెట్టడం, ప్రత్యేకంగా ఇది బీజేపీ పార్టీకి నష్టమైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అధ్యక్ష పదవికి సంబంధించి కూడా సెంట్రల్ సెలెక్ట్ చేస్తుందా లేకపోతే స్టేట్ కమిటీ సెలెక్ట్ చేస్తుందన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో మొత్తానికి రాధాసింగ్ ఎందుకు పదే పదే మాట్లాడదలుచుకున్నారు అంటే, ఒక సామాజిక వర్గానికే గతంలో కిషన్ రెడ్డికి సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ఒకే రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నారు అన్నటువంటి పరిస్థితులు కూడా మాట్లాడారు. చిన్న తరహా లేకపోతే కార్యకర్తలు కొంతవరకు వెనకడుగు వేసేలా చేస్తున్నారు అని పట్టించుకోవట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. రాజసింగ్ ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? కాంగ్రెస్ పార్టీ అంటే కలహాలుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ బీజేపీ పార్టీలో ఇప్పుడు ఆ లొక్కలొక్కలు ఉన్నాయి. 2 వర్గాలుగా విడిపోయినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇదే అంశం మనం మాట్లాడదాం. ప్రధానంగా మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర గారు మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఆయన కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ముగ్గురికి కూడా ప్రత్యేక నమస్కారం. ముందుగా మనం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా కీలకం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు జాప్యం ఉంటుంది. ఎందుకంటే ప్రతి అంశం కూడా సెంట్రల్ నుంచి రావాలి. సో అక్కడి నుంచి డిసైడ్ అయిన తర్వాత ఏ అంశం అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ స్థాయిలో బీజేపీ పార్టీ ఒక ఓటర్ శాతం పెరిగింది, ప్రత్యామ్నాయంగా మేమే ఉంటామంటున్నారు, కానీ ఈ లొకలొకలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవిచంద్ర గారు ఏమంటారు మీరు? మరియు ప్యానెల్ సభ్యులకు నమస్కారం అండి. ఇప్పుడు బీజేపీ పార్టీ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలుగా కొనసాగుతూ గతంలో 3 సార్లు మీరు చెప్పినట్టు రాజాసింగ్ గారు తెలంగాణలో ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. అలాంటి హిందూ భావాజాలం కలిగిన వ్యక్తి, నేను హిందువులను గొప్పగా చెప్పుకున్న వ్యక్తి సొంత పార్టీ పైనే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది తెలంగాణలో. ఎందుకంటే గత 3 పర్యాయాలుగా గెలుస్తున్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నేతలు పట్టించుకోకుండా అటు మతాల వైపు కులాల వైపు చిచ్చు పెట్టేటువంటి నాయకులు బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిర్ణయం తీసుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సమర్థించే పరిస్థితి కనిపించకుండా ఇక్కడ సొంత నిర్ణయాలు తీసుకొని ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీలో కొత్తగా వస్తున్నటువంటి వాటిని చేర్చుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక గుంపుగా తయారై వీళ్ళు గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంతో వీళ్ళు రహస్య ఒప్పందాలు చేసుకునే నిజం అనే విషయాన్ని వాళ్ళ పార్టీ వ్యక్తులు బయటపెట్టారు. ఆ 10 సంవత్సరాల కాలంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నప్పటికీ ఇటు కేసీఆర్ గారు మోడీని వ్యతిరేకించినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షులు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రహస్య ఒప్పందాలు చేసుకొని దాని ఎజెండా ఒకటి, అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ కు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏ రకంగా అవుతుందో, అయితే రాష్ట్రంలో జనాలందరూ కూడా కాంగ్రెస్ వైపు పయనిస్తున్న విషయాన్ని తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ని కట్టడియాలనే ఉద్దేశంతో 2 పార్టీలు కుమ్మక్కై అటు బీజేపీ పార్టీ వాళ్ళు కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీకి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ ఇక్కడ జరుగుతున్న నిర్ణయాలను చెప్పకుండా, ఇక్కడ జరుగుతున్నటువంటి నాయకుల ఉద్దేశాలను చెప్పకుండా కేవలం వాళ్ళ స్వలాభం కోసం రాష్ట్ర నాయకులు చేసేటువంటి పరిస్థితి మన తెలంగాణ కనిపించి బీఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సపోర్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. దాని వల్లనే దాన్ని అంటే 3 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలుచుకున్నటువంటి వ్యక్తి అంటే ఏం జరుగుతుంది బీజేపీ పార్టీలో, ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు, బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఏం నడిపిస్తున్నారు వీళ్ళు అనే కారణంతో దాన్ని ఆయన శోధించిన క్రమంలో ఆయనని 1 సంవత్సరం కాలం పాటు బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో ఏకైక వ్యక్తి రాజాసింగ్ గారు.
అలాంటి ఒక్క ఎమ్మెల్యేను కూడా పార్టీ సస్పెండ్ చేసిందంటే వీళ్ళ యొక్క రహస్య ఒప్పందాలు ఎంతవరకు ఆ వ్యక్తికి తెలిసి ఉండొచ్చు, ఆ వ్యక్తి ఎంతవరకు దాన్ని బయట పెట్టి ఉండొచ్చు అనేది మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంకోటి కూడా ఏంటంటే రాష్ట్ర రాజకీయాలలో ఒక సామాజిక వర్గానికి ఆయన తప్పు పట్టుకుంటూ మిగతా సామాజిక వర్గాలకు ఏది న్యాయం జరగట్లేదు అనడానికి కూడా ఆయనకి ఎక్కడ అవకాశం రాకపోవచ్చు, లేకపోతే ఆయన అనుకున్న వ్యక్తులకు కూడా అవకాశం రాకపోవచ్చు, రానియకపోవచ్చు అని ఆలోచన. ఇప్పుడు అమిత్ షా గారికి దగ్గర వ్యక్తి అయిన రాజా సింగ్ గారు అనే విషయం తెలుసు అంతా. అంటే భారతదేశంలో ఉన్న బీజేపీ నాయకులకు ఈ హైదరాబాద్ లో రాజా సింగ్ అనే వ్యక్తి బీజేపీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడు, అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ ఆయనకి న్యాయం జరగకపోతే ఇంకా బీజేపీ పార్టీలో ఇంకోటి న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచనతోటి బీజేపీ పార్టీలో ఏకఛత్రాధిపత్యంగా వీటి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ కానీ రవిచంద్ర గారు ఒక అంశం కూడా ఆయన మాట్లాడారు. రవిచంద్ర గారు ఒక అంశం ప్రస్తావిస్తూ రాజాసింగర్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో వారు గ్రూపులుగా మీటింగులు నిర్వహించరు, అంటే మీ పార్టీతో కూడా మీటింగ్ నిర్వహిస్తున్నట్లు కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా మాట్లాడారు. దీన్నే మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మా పార్టీకి బీజేపీ పార్టీతో కుమ్మక్కై రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో లేదండి. ఎందుకంటే మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది. మా సంఖ్యాబలంతో మేము ప్రభుత్వాన్ని ఇక్కడ నిర్వహించుకున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ గతంలోనైనా ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన మరి ప్రజల పక్షాన నిలిచినటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ తోటి రాజకీయంగా కుమ్మక్కు చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. మేము అంటే ఓపెన్ డయాస్ పైనే మా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు ఏ రకంగా రిసీవ్ చేసుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందడుగేయాలి, ఏ రకంగా రాష్ట్ర ప్రజల కొరకు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ ఏ విధంగా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న ఆలోచనతోటి మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో వదిలేసుకొని ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర నాయకత్వంతో పనిచేస్తున్న అవసరం మాకు అసలు లేదు. ఇంకోటి ఈ విషయానికి వస్తే మాత్రం ఏంటంటే మేము గతంలో కొన్ని పథకాలు పెట్టినప్పుడు, అంటే ఇప్పుడు హైడ్రా అనుకోని ఇంకా వేరే మేము పెట్టినప్పుడు కూడా బీజేపీ పార్టీ ఎంతవరకు మమ్మల్ని వ్యతిరేకించిన విషయాన్ని కూడా అందరు రాష్ట్ర ప్రజలు చూసిరు, రాష్ట్ర ప్రజలకు అది కనిపిస్తూనే ఉంది. అలాంటి సందర్భంలో మేము ఒక బీజేపీ పార్టీ లాగానో లేదా బీఆర్ఎస్ పార్టీ లాగానో రాష్ట్ర అధ్యక్షులు అంటే సేమ్ సామాజిక వర్గం పెట్టి అక్కడ ఉన్న సిఎల్పిని సేమ్ సామాజిక పెట్టే పరిస్థితి మా దగ్గర లేదు. మా రాష్ట్ర అధ్యక్షులు ఒక బీసీగా ఉండి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రెడ్డిగా ఉండి, మేము ఇటు పేదలకు ఇటు అగ్రవర్ణాలకు రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు సమానత్వం కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ముందు పోతున్న తరుణంలో ఇట్లా గ్రూప్ రాజకీయాలు చేసి లేదా చాటు మీటింగ్లు పెట్టి బీజేపీ పార్టీతో లబ్ధి పొందాల్సిన అవసరం మాకు ఎంతవరకు లేదు. ఎందుకంటే మేము ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే విధంగానే మా పథకాలు వెళ్తున్నాయి, మా ప్రభుత్వం పాలన వెళ్తుంది. కాబట్టి అటు బీఆర్ఎస్ తో గానీ ఇటు బీజేపీతో గానీ లేదా ఇతర ఏ పార్టీతో కూడా మాకు మిత్రపక్షం ఉంటే తప్ప ప్రతిపక్షం ఉన్న ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. రైట్ మనకి బీఆర్ఎస్ పార్టీ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. ఎస్ రామ్మోహన్ గారు, ప్రధానంగా గతంలో ఇందాక రవిచంద్ర గారు మాట్లాడుతూ మీ పార్టీకి ఆ పార్టీకి లోపాయికార ఒప్పందాలు ఉన్నాయి, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో వారికి సపోర్ట్గా ఉన్నారు, మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేశారు, అలాంటి విమర్శలు చాలా వచ్చాయి. కానీ బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీలో రాజా సింగ్ లాంటి కీలకమైన నేత ఈ వ్యాఖ్యలు చేయడం, ఆయన గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు పాత సామాను పంపించడం అనేది సీనియర్లు ఉద్దేశించి మాట్లాడిన అంశం క్లియర్గా మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? అలాగే గ్రూప్ రాజకీయాలు, అంటే గతంలో మీ పార్టీతో కూడా గ్రూప్ రాజకీయాలు మొదలుపెట్టారు కొంతమంది నేతలు, సో అలాంటి వాళ్ళు బయటికి పంపించాలన్నారు. అసలు మీ పార్టీతో మీటింగ్ పెట్టుకున్నారా? రాజాసింగ్ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా తప్పకుండా పెద్దలందరూ నమస్తే మరోసారి. రాజాసింగ్ వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినవి. ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, ఆ పార్టీలో సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం గల వ్యక్తులు పార్టీలో జాయిన్ చేసుకొని భారతీయ జనతా పార్టీ కొరకు అహర్నిశలు శ్రమించి ఉద్యమ కాలంలో జాతీయవాదాన్ని జెండాను వీపులో మోసుకొని సమిధలైపోయినటువంటి శవాల మీద సమాధుల మీద అడుగులు పెట్టి పైకెక్కుతున్న నాయకులు చాలా మంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఈరోజు వీరిని నమ్ముకొని, వీళ్ళ మాటలు నమ్ముకొని క్షేత్రస్థాయిలో ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ మిగతా జాతీయవాద సంస్థలకు పదుల సంఖ్యలో ఉన్నారు. అది అందరికి తెలిసిన విషయం. మరి ఇటువంటి త్యాగదనులు ఉన్నటువంటి పార్టీలో ఈరోజు సిద్ధాంతపరమైన వైరుధ్యమైన వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అదే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కావచ్చు, మాజీ నక్సలైట్లను కావచ్చు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తుంటే
ఇటువంటి కరుడు కట్టిన నిఖార్సైన కార్యకర్తలకు బాధ కలగడంలో తప్పులేదు. ఈ రోజు రాజాసింగ్ గారు అదే ఉద్దేశం. అంటే హిందుత్వ ఎజెండాను మూసుకొని ఆయన చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ కొరకు పనిచేస్తున్నారు క్షేత్రస్థాయిలో. మిగతా క్షేత్రాల్లో కూడా పనిచేస్తున్నారు, జాతీయ సంస్థల కొరకు పనిచేస్తున్నారు. అటువంటి నాయకులు పక్కన పెట్టడం, కుల రాజకీయాలు నడిపేయడం. భారతీయ జనతా పార్టీ నాయకులు గొప్పగా ఏం చెప్పుకుంటారంటే మేము దేశభక్తులం, మేము నిజాయితీ పరులం, మేము నిఖార్సైన కార్యకర్తలం, మేమే దేశం కొరకు పనిచేస్తాం, క్రమశిక్షణ గల కార్యకర్తలం అని డంకా బాజీ అని చెప్తారు. పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తారు. ఎక్కడుందండి ఇప్పుడు పార్టీ డిఫరెన్స్? ఎక్కడుంది? సిద్ధాంతపరమైనటువంటి ఎజెండాను పక్కన పెట్టేసి కేవలం రాజకీయమైనటువంటి ఎట్లయితే గద్దెం మీద కూర్చోవాలనే ఒక ఏమంటారు కుతంత్రం కుట్ర తప్పితే ఇక్కడ జాతీయవాదం ముందుకు తీసుకుపోవాలి, కార్యకర్తలు అటువంటి క్రమశిక్షణ గల కార్యకర్తలు పనిచేస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఒక ఆలోచన పార్టీకి లేదు. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్న అధినాయకత్వం అది అట్లే ఉన్నది. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు కీలకమైన బాధ్యతలు అప్పగించి, లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు కీలకమైన బాధ్యతలు అప్పగించి భారతీయ జనతా పార్టీ భ్రష్టు పట్టించింది అట్లా. సరే, ఇంకొకటి మిత్రులు కాంగ్రెస్ మిత్రులు చెప్తా ఉన్నారు, ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనా? ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి కాలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సంఘ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయనే పోయి అడుక్కొని బండి సంజయ్ గారు మార్చి ఈ రోజు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ. సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాబట్టి ఎన్నికల 100 సీట్లు వచ్చే ఓటు డివైడ్ జరిగేది, ఆ లాభం మాకు ఖచ్చితంగా ఒనగూరేది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది, మరోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు. అటువంటిది మేము ఎందుకు ఇచ్చేస్తామని ఒకవేళ మాకు లోపాయకర ఒప్పందం ఉంటే బండి సంజయ్ గారు అట్లే కొనసాగించేటోళ్ళం మేము చెప్తే ఇంటరు అంటే. కాబట్టి ఇవన్నీ రాజకీయంలో ఆరోపణలు తప్పితే అంతకంటే ఏం లేదు. వాస్తవానికి మనం చూడాల్సింది ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలు వారు రాజసింగ్ గారు చేసిరో అది కీలకమైన వారి పార్టీ పర్సనల్ విషయం ఉండొచ్చు, కానీ ఒక రాజకీయ క్షేత్రంగా పక్కన పార్టీ మనం కూడా స్పందించాలి కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వదిలిపెట్టింది. రాజాసింగ్ గారు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా సమర్థిస్తూనే కొన్ని అంశాలను మాట్లాడారు, దాన్ని కూడా సమర్థిస్తున్నారు. నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అంటే మీ పార్టీతో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేడర్తో సో కిషన్ రెడ్డి గారికి సంబంధించి కూడా బాహాటంగానే మాట్లాడారు. అంటే లోపాయకర ఒప్పందంతో ఆయనకు అనుకూలంగా ఉన్నారు అన్నటువంటి విమర్శలు చేశారు రాజాసింగ్ గారు, చెప్పకనే చెప్పారు. సో దానికి ఏమైనా ఏకీభవిస్తారా? అలాంటిది ఏమి లేదంటారు. ఒక విషయం చెప్పగలరు, భారతీయ జనతా పార్టీతో ఎక్కడ కూడా బీజేపీ పార్టీ లోపాయకర ఒప్పందం లేదు. ఒకవేళ రాజకీయ క్షేత్రంలో ఒప్పందం తీసుకోవాలంటే కేసీఆర్ గారు లోపాయకర ఒప్పందం ఎక్కడ చేయరు, బహిరంగానే జరుగుతుంది. అది పొత్తు కావచ్చు, ఎలక్షన్ పొత్తు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సిద్ధాంతం తెలంగాణ ఉద్యమంలో కూడా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చింది, కానీ కిషన్ రెడ్డి అధ్యక్షులు ఉన్నారు, రాజీనామా చేయలేదు. దాని బాహాటంగా కేసీఆర్ గారు విమర్శించారు, యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా విమర్శించింది. అటు తెలంగాణ ఉద్యమం కొరకు 3 సార్లు రాజీనామా చేసిన చరిత్ర భారత రాష్ట్ర సమితి. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి రాజీనామా చేయలేకపోయారు. కాబట్టి ఆ కోపం ఎప్పటికీ తెలంగాణ ఉద్యమకారులు ఉంటది. కాబట్టి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. పార్టీ భ్రష్టు పట్టడానికి ముఖ్య కారణం కిషన్ రెడ్డి గారు. పట్నం విడిచిపెట్టి బయటకు వెళ్ళలేదు. సరే, రాజకీయ పరంగా మాకు ఇది బెనిఫిటే, ఎందుకంటే ఇంకొక పార్టీ క్షేత్రంలో అభివృద్ధి కాకపోతే మాకే బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి దాంట్లో మేము సంతోషమే పడతాం. అల్టిమేట్ గా పార్టీ పరంగా సంతోషపడచ్చు, కానీ ప్రజలకి మంచి జరిగితే అల్టిమేట్లీ ప్రజలు సంతోషపడతారు. ఈ కోణంలో కూడా ఆలోచించాలి. తప్పకుండా ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే రాజాసింగ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీలు ఉన్నా సరే ఎప్పుడైతే పార్టీ కొరకు కష్టపడి పనిచేస్తారో వాళ్ళకు మనం సరైన గుర్తింపు ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంది. ఇందులో ఏంటంటే భారతీయ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం తీసుకోవట్లేదు. ఈ రోజు విభిన్న గ్రూపులు, విభిన్న రాజకీయాలు, మనిషికి ఒక గ్రూప్ అక్కడ భారతీయ జనతా పార్టీలో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి అనాదిగా పాము ముంగీసలాగా కొట్లాటం, సిద్ధాంతమైన వైరుధ్యం కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్ట్ కు, భారతీయ జనతా పార్టీకి. ఈ రోజు భారతీయ జనతా పార్టీలో అందరూ చండో చేయని అయిపోయారు. కమ్యూనిస్ట్ వాళ్ళు అండే ఉన్నారు, మాజీ నక్సలైట్లు అండనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలు అండే ఉన్నారు. కరుగట్టిన కాంగ్రెస్ పార్టీ మతవాదులు, లౌకికవాదులు అని చెప్పుకునే వీళ్ళు, మతవాదులు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడ పోతుంది వ్యవస్థ? ఏం చెప్పదలుచుకుని భారతీయ జనతా పార్టీ మిగతా క్యాడర్ కానీ రాష్ట్రానికి కానీ? ఇటువంటి ముసుగు వీళ్ళు, ఆవు ముసుగు తొడుక్కున్న పులులు వీళ్ళు, మేకవన్నే పులులు వీళ్ళు. భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అధినాయకత్వం తప్పకుండా పార్టీ ఇటువంటి పని చేస్తారు కాబట్టి తప్పకుండా భూస్థాపితం ఖాయం. వాళ్ళ కల్లబొల్లి మాటలు చెప్పి 2 ఎంపీ సీట్లు గెలవంగానే మేమేదో చేసిన అనుకుంటారు. ఖచ్చితంగా ఎంపీ సీట్లలో కూడా భారత రాష్ట్రం ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ గారు, బీఆర్ఎస్ గానీ ఎక్కడ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ప్రజలు ఆలోచన చేసిరు, మోడీ గారు చూసి ఓటేసారు. ఇంకోటి భారతీయ జనతా పార్టీ మెల్లమెల్లిగా క్షీణించడానికి రెడీ అయిపోయింది. క్యాన్సర్ లాగా లోపల తొలిచేస్తుంది వాళ్ళని. ఎందుకంటే వ్యక్తి పూజ ఎక్కువైపోయింది భారతీయ జనతా పార్టీలో. వ్యక్తి పూజ కూడా పార్టీ నాశనానికి నాంది పలుకుతాయి. రైట్ ఒకసారి రామ్మోహన్ గారు, ఒకసారి మనకి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, పాపిరెడ్డి గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి.
నమస్కారం. పాపిరెడ్డి గారు ప్రధానంగా అంటే ఏ పార్టీకి సంబంధించిన ఒక లోపాయికరంగా కొన్ని అంతర్గతంగా లోకలోకలు ఉండొచ్చు, కానీ రాజాసింగ్ ప్రతిసారి మాట్లాడటం అంటే బీజేపీ అనగానే ఒక స్టాండర్డ్గా పాత నుంచి కొంతమంది నాయకులే ఉన్నారు, కానీ ఈసారి ఎక్కువ మంది గెలవటం లేకపోతే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల వల్ల కానీ కొన్ని రెండు వర్గాలుగా విడిపోయినటువంటి వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. రాజాసింగ్ మాట్లాడటంతో అది కొంత క్లారిటీ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాజశేఖర్ గారు ఇంతకుముందు కాంగ్రెస్ రవిచంద్ర గారు వాళ్ళ వాళ్ళ అదే వాళ్ళ వాణి వాళ్ళు వినిపించారు, అవును, బీఆర్ఎస్ yes, వాణి yes. వాళ్ళ వాదనలు వినిపించారు. ఇక్కడ మన విషయాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు రాజా సింగ్ గారు నిన్ననే మధ్యన చెప్పిందే కాదు, చాలా కాలం నుంచి వెళ్ళి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. అయితే మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే రాజా సింగ్ అటువంటి వాళ్ళు చాలా కంటే దాదాపు 15-20 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు బీజేపీలో యాక్టివ్గా ఉన్నారు, బీజేపీలో ఆ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. అయితే ఈ మధ్యన జరిగిన అనేక మార్పులలో వేరే పార్టీలలో పనిచేస్తున్న నాయకులు, పెద్ద నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. బీజేపీలో జాయిన్ కావడమే కాకుండా వాళ్ళు కొంత మేరకు ఒక ప్రముఖ స్థానం కూడా రాష్ట్రంలో రావడం జరిగినప్పుడు సహజంగా ఎట్లుంటుందంటే, ఇప్పుడు రామ్మోహన్ గారు చాలా విషయాలు మాట్లాడారు, కానీ రామ్మోహన్ గారికి ఒక విషయం గుర్తు. ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమం అప్పుడు చాలా మంది జెండాలు మోసారు, కానీ కేసీఆర్ టికెట్ వచ్చే వరకు తెలంగాణ జెండాలు మోసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. వేరే పార్టీలను పిలిచి ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారో, ఎవరు గెలవడానికి అవకాశం ఉన్నారో వాళ్ళకి. అంటే ఇప్పుడు రాజకీయాలకు తర్వాత ఏవైతే మనకు సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్నాయో వీటికి మధ్య సమన్వయం ఒక్కొక్కసారి కుదరదు. రాజాసింగ్ మాటలు నాలుగు రోజుల నుంచి ఆయన మాట మాట్లాడుతున్నాడు. మొన్నటి ఎలక్షన్లో ఆయన టికెట్ కూడా రాదు అని అన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ బీజేపీలో అన్ని పార్టీల యొక్క నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల వాళ్ళు అని ఒక మిలిటరీ ఉన్నది. కాబట్టి దానిలో ఇప్పటికి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఎవరు కూడా కిషన్ రెడ్డి ముఖం చూసి ఎవరు, లేకపోతే బండి సంజయ్ ముఖం చూసి ఎవరు ఓటేయలేదు. ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు ఓట్లు అడిగింది మోడీ ముఖం చూసే ఓటేయమని చెప్పారు. మొన్న ఎంపీ ఎలక్షన్స్ కానీ, అంతకుముందు ఎంపీలు గెలిచిన 2019 ఎంపీ ఎలక్షన్స్ లో కానీ కేవలం మోడీ కేంద్ర ప్రభుత్వంలో మాకు అధికారం రావాలి కాబట్టి మమ్మల్ని ఎన్నుకోమని ఆ ముఖంతో పేరు, కానీ ఇక్కడ కిషన్ రెడ్డి ముఖం చూసి ఎవడేయలేదు, లేకపోతే అంతకుముందు బండి సంజయ్ ఉన్నా కూడా ఇవ్వలేదు. అదే విషయం చెప్తా. 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అరవింద్ కుమార్ నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అవును. బండి సంజయ్ ఎమ్మెల్యేగా కరీంనగర్ నుంచి ఓడిపోయాడు. అవును. ఈటల రాజేందర్ హుజురాబాద్ నుంచి ఓడిపోయాడు. తర్వాత రఘునందన్ రావు దుబ్బాకలు ఓడిపోయింది. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఓడిపోయారు టీఆర్ఎస్ చేతులు, కాంగ్రెస్ చేతులు. వీళ్ళందరూ ఏదో ఒక పార్టీ చేతులు ఓడిపోయారు. కానీ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు కుమార్ గెలిచిండు, బండి సంజయ్ గెలిచిండు, ఈటల రాజేందర్ గెలిచిండు, తర్వాత రఘునందరావు గెలిచిండు. కాబట్టి మనకు అటువంటి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కేవలం మోడీ ప్రభావము, కేంద్ర ప్రభుత్వం అధికారము, ఆ విషయాలు ఎక్కువ ప్రభావితం చేసినాయి. ఓటర్ల నాడి కూడా కొంతవరకు మారింది. అంటే తెలంగాణ ఓటర్లు చాలా తెలివిగా ఓట్లేస్తుంటారు, అసెంబ్లీకి ఒకలాగా, పార్లమెంట్కి ఒకలాగా. సో అది కూడా ఆ స్ట్రాటజీ, అంటే ప్రజల స్ట్రాటజీ అనుకోవచ్చు, అది కూడా కొంత కలిసి వచ్చింది. ఇప్పుడు రాజశేఖర్ గారు ఈ ఓట్లు ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ప్రధాన అంశం ఏముంటది, 2023లో కేసీఆర్ అధికారంలో ఉండద్దా, అది ప్రధాన అంశం. ఆ అంశం మీదే ఓట్లు వేసారు, కేసీఆర్ని ఓడగొట్టారు. కానీ 2024 వచ్చేవారు కేసీఆర్ అక్కడ ఇష్యూ కాదు కాబట్టి టీఆర్ఎస్ ఓట్లు వేయలేదు. వాళ్ళు అక్కడ కాంగ్రెస్కు అధికారం తీసుకురావన్నా లేదా బీజేపీకి అధికారం తీసుకురావన్నా, కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్, టీఆర్ఎస్ సంబంధం లేని ఎలక్షన్. కాబట్టి టీఆర్ఎస్ కొంత బలం ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ ఓట్లు రాకపోవడానికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ అనేది అక్కడ ఎన్నికలలో ఒక ఇష్యూగా రాలేదు. అక్కడ ఇష్యూగా వచ్చింది ఏంటంటే రెండు కేంద్ర పార్టీలైన బీజేపీ మరియు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున బీజేపీ చేసిన చెప్పి, నేను మొన్నటి ఎలక్షన్స్ లో చాలా మట్టుకు తిరిగాను అక్కడ కరీంనగర్ మొత్తం ఎలక్షన్స్ లో. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీఎస్పీ క్యాండిడేట్ పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. నేను చూసాను, నేను మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నా కాబట్టి వాళ్ళందరూ నాయకులు నాకు తెలుసు. ఆ ఏరియా అంతా మాది కూడా అదే ఏరియా కాబట్టి
వాళ్ళు బీజేపీకి చేయలేదు, బీఆర్ఎస్ చేశారు. చేశారు వాళ్ళు సపోర్ట్ అక్కడ. కాబట్టి ఈ ఆరోపణలు రకరకాలుగా చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ జరుగుతున్నది అంత ముందు అంటే ఇది ఒక సిద్ధాంత రాజాసింగ్ అటువంటి వాళ్ళు మేము మొదటి నుంచి జెండా మోసినాం, అసలు బి సిద్ధాంతాలు నమ్ముకున్న వాళ్ళం మేము. ఈ మిగతా వాళ్ళు వచ్చినంత కరగుర గంప ఏదో అన్ని రకాల పార్టీల నుంచి నక్సలైట్లు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు వచ్చిండ్రు. ఇదే విషయం టీఆర్ఎస్ కూడా 100% వర్తిస్తుంది. కానీ పాపిరెడ్డి గారు ఒకటి నాది ఒక ప్రశ్న, అంటే ప్రధానంగా రాజాసింగ్ వ్యాఖ్యలు అసహనం లేకపోతే అసంతృప్తితో వచ్చినటువంటి మాటలు, లేకపోతే పార్టీలో జరుగుతున్నటువంటి అంశాన్ని చెప్పాలన్నటువంటి ధోరణిలో చూడొచ్చు అంటారా, లేకపోతే రాజకీయ వ్యూహం ఏమైనా ఉందంటే గతంలో ఆయన సస్పెన్షన్ చేసినటువంటి సందర్భాల్లో కూడా ఆయన వెనక ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, ప్రేరేపించిన వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేశారు, అందుకే ఆయన పార్టీ నుంచి కొంతవరకు సస్పెండ్ చేశారన్నటువంటి వార్తలు వచ్చాయి. సో ఇది వ్యూహాత్మకంగా మాట్లాడారు లేకపోతే అసంతృప్తితో మాట్లాడారు అనుకోవచ్చా? ఇట్లా ఇప్పుడు రాజశేఖర్ గారు చాలా విషయాలు ఉంటాయి, అంతర్గత నాయకత్వ కుమ్ములాటలు ఉంటాయి, అంతర్గత అసంతృప్తి ఉంటుంది. నేను ఇన్ని రోజులు అధికారం అంటే బీజేపీ జెండాను మోసినా కూడా నాకు వచ్చే అంత పేరు కానీ, అధికారంలో వాటా కానీ, లేకపోతే మిగతా నిర్ణయాలు కూడా నాకు వాటా లేదని అవి రాజశేఖర్ గారికి ఉన్నట్టున్నది. చాలా రోజుల నుంచి ఆ మాట మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైతే నిజంగా అసలు సిసలైన బీజేపీ కార్యకర్త ఓటు సిటీ నుంచి కొట్టాడతారు కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం కూడా అక్కడ ఎంఐఎంతో ముస్లింస్ వాళ్ళు ఘర్షణలు పడుతుంటారు. కాబట్టి మేము ఇంత ప్రయత్నం చేసినా కూడా బీజేపీ నాయకత్వం మాకు సరి అయిన స్థానం కలిగదు, ఎవరు బయటకు లేకపోతే మీ వాళ్ళకు. రెండవది ఇప్పుడు కిషన్ రెడ్డి కేసీఆర్ మాటలు కూడా ఇవి కలిసి కుమ్మకైన. నేను దాదాపుగా టీఆర్ఎస్ లో కేసీఆర్ దగ్గర 23 ఇటువంటి దానిలో పెద్దగా ఎందుకంటే కిషన్ రెడ్డి అనే వ్యక్తికి అంత చరిష్మా లేదు, అంత శక్తి లేదు, అంత పెద్ద గొప్పడు కూడా కాదు. ఆయన ఏదో కృష్ణవశాదు సీనియర్ ఎంపీ కాబట్టి ఆయన అక్కడ కేంద్ర మంత్రి అయింది. కానీ పదే మాట్లాడి కిషన్ రెడ్డి గొప్ప అంటే కూడా కిషన్ రెడ్డి దగ్గర అంత గొప్పతనం కూడా ఏం లేదు. కాబట్టి కూడా అంతో ఇంతో బీజేపీ నడుస్తుందంటే కేంద్ర నాయకత్వం 3 పేరు నడుస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ కొంత పుంజుకుంది, ఆ హవా వల్ల ఈ సీట్లు వచ్చాయన్నటువంటి ప్రచారం బీజేపీ కొంత దానికి చెప్తా. అట్లా అనుకుంటే మరి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 4 సీట్ల నుంచి 8 సీట్లు గెలిచారు కదా. అంటే అక్కడ ఉన్నటువంటి జోరు కొనసాగింది, ఆ స్పీడ్ తో ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి అది మాట్లాడుకోవడానికి అదే చెప్తా. ఇదే జోరు ఉన్నప్పుడు 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వీళ్ళు కనీసం ఎమ్మెల్యేలుగానే గెలవాలి కదా. ఇంత పెద్ద జోరు బండి సంజయ్ గాని, అరవింద్ కుమార్ గాని, ఈటల రాజేందర్ కూడా కనీసం వాళ్ళ ఎమ్మెల్యే స్థానాలను కూడా వాళ్ళకి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలవలేకపోయారు. ఈ ఎంపీలుగా గెలిచారు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఎమ్మెల్యేలకు ఓడిపోయారు 4, ఎంపీలకు గెలిచారు. అంటే ఎమ్మెల్యేలకు గెలిచినప్పుడు అక్కడ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది, కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్. ప్రజలు 2 పార్టీల మధ్య విడిపోయారు, బీజేపీని పక్కకు పెట్టారు. అదే ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు ఏమైందంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అక్కడ బీఆర్ఎస్ కు స్థానం లేదు కాబట్టి వాళ్ళు ఓటర్స్ పెద్ద ఎత్తున 2 పార్టీలకు మొగ్గారు. కాబట్టి ఆ విధంగా జరిగినాయి. అంతేగాని ఇక్కడ ఏదో బండి సంజయ్ కత్తులు దింపిండు, లేకపోతే కిషన్ రెడ్డి పోయి కేసీఆర్, ఇవన్నీ ఉట్టి విషయాలు. ఇప్పుడు కూడా చెప్తానా, ఇవాళ 2 పార్టీలు బీజేపీకి అసలు పొత్తు ఉండే అవకాశం లేవు. కాంగ్రెస్ ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అవన్నీ మాటలే. కానీ ఎందుకు అవకాశం లేదంటే ఈ 2 కూడా 2వ స్థానానికి పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, 2వ స్థానం ఏ పార్టీకి ఉంటుంది, బీజేపీకా బీఆర్ఎస్కా? ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికలలో 1-2 స్థానాల మధ్యనే పోటీ ఉంటుంది, 3వ స్థానానికి ఉన్నది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవాళ బీజేపీ ఏదో విధంగా బీఆర్ఎస్ను లోపడి చేయడానికి, లేక దెబ్బతీయడానికి, లేదా బీఆర్ఎస్ బీజేపీని దెబ్బతీయడానికి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తారు. కానీ అదేదో వాళ్ళిద్దరు కుమ్ముకైతారు, ఇదంతా ఏదో జరుగుతుంది, ఇవన్నీ మనం ఊహించుకుని లేదా టీవీలలో మాట్లాడని పనికి వస్తుంది. కానీ వాస్తవ రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఈ విషయాలు నమ్మరు. రైట్. ఇంకొక అంశం ప్రధానంగా అంటే మాట్లాడినటువంటి అంశాల్లో రాజాసింగ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో ఎవరి పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీతో గ్రూపు మీటింగులు నిర్వహించడం, ఒక వర్గానికి సంబంధించిన వారికి అనుకూలంగా పనిచేయడం లాంటివి చేస్తున్నారు. సో దానివల్ల కార్యకర్తల దగ్గర నుంచి బీజేపీ నమ్ముకున్న వాళ్ళు కొంచెం నష్టపోతున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో దీంట్లో నిజం ఉందంటారు. ఇప్పుడు రాజశేఖర్ గారు ఆ స్టేట్ అది కేవలం అది మంచి విలువ గల స్టేట్మెంట్. అది
బీజేపీకే పరిమితం చేసి చూడొద్దు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పరిశీలిస్తే నా ఉద్దేశంలో నేను దాదాపు 40-45 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఇస్తున్నా. ఇవాళ ఒక 40-50 కుటుంబాల మధ్య అధికారం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా, ఏ సిద్ధాంతాలు ఉన్నా కూడా ఇదే 40-50 కుటుంబాల మధ్యన ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళే అని మారుతున్నారు. వీళ్ళే టీఆర్ఎస్లు ఉంటున్నారు, వీళ్ళే కాంగ్రెస్లు ఉంటున్నారు, వీళ్ళే బీజేపీలు ఉంటున్నారు. మళ్ళీ ఏ పార్టీ అధికారానికి గెలవంగానే వీళ్ళందరూ వాళ్ళ దానిలో ఏదో ఒక విధంగా జైన్ కావడం, లోపాయకారంగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ దురదృష్టవశాత్తు తెలంగాణ రాజకీయాలలో అది ఇప్పుడు బీసీ రాజకీయ బీసీలు ఏదో ఉత్సాహపడుతున్నారు, లేకపోతే ఎఫ్సీలు రాజకీయాలు ఇవన్నీ చూస్తే ఏ కులంలో అయినా కూడా ఆఖరికి ఉన్న వాళ్ళు కొన్ని కుటుంబాలు, అది ఈవెన్ ఎస్సీలకు కూడా ఆ విషయం నేను చెప్పే విషయం వర్తిస్తుంది. నేను పేర్లు చెప్పే ఏ కుటుంబాలు పరిపాలిస్తున్నాయో వాళ్ళందరికీ కూడా రాజకీయ అవగాహన ఉన్న కొంతమంది తెలుసు. కాబట్టి ఈ కొన్ని కుటుంబాలు మాత్రమే అటు ఎస్సీ ఎస్టీల నుంచి కానీ, బీసీల నుంచి కానీ, ఎఫ్సీల నుంచి కానీ, కొన్ని కులాల నుంచి వెళ్ళి కొన్ని కుటుంబాలు మాత్రమే ఇవాళ రాజకీయ అధికారాన్ని చెల్లిస్తారు. అవి కూడా పార్టీలకు అతీతంగా. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఆఖరికి ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళు, అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చి అధికారం చెలాయించారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఈ ఆయన ఏది చంద్రబాబుకు బి టీం లీడరు అని అంటారు చాలా మంది. అది వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక రూమర్ అయితే నడుస్తుంది. కాబట్టి ఏదో విధంగా నడుస్తున్నది. ఇప్పటికి కూడా మీ ఇద్దరు రాజకీయ పార్టీ చెప్పేది ఏంటంటే ఇప్పటికి కూడా తెలంగాణలో ఆంధ్ర డీప్ స్టేట్ అని ఒకటి ఉంటుంది. మీరు చదవండి ఎప్పుడైనా, మీరు డీప్ స్టేట్ యాక్షన్ ఎట్లుంటుంది. ఆంధ్ర డీప్ స్టేట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగానే నడిచింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఆంధ్ర డీప్ స్టేట్ ఇవాళ రాజకీయాలు నడిపిస్తున్నది తెలంగాణ రాజకీయ పార్టీలు బయటకు కనబడుతున్నాయి, కానీ నడిపించి ఆ డీప్ స్టేట్ నడిపిస్తున్నది. రైట్ రవిచంద్ర గారు, పాపిరెడ్డి గారు మాట్లాడడంతో ఏకీభవిస్తారా? అంటే ప్రధానంగా మీ పార్టీ గురించి కూడా కొన్ని అంశాలు మాట్లాడారైనా, ప్రధానంగా ఆయన వాణి ప్రజావాణి అనుకోవచ్చు. సో అనుకున్నటువంటి అనుభవంతో మాట్లాడారు. మీరు ఏ విధంగా చూస్తారు? అంటే సార్ ఇక్కడ పొలిటికల్ విశ్లేషణ ప్రకారం సార్ మాట్లాడడానికి సరే ప్రత్యక్ష రాజకీయాలకు ఒక పార్టీకి అంటుపెట్టుకున్న దానికి కొంచెం తేడా ఉంటది. కాబట్టి ప్రజల నాడి పరంగా సార్ వినిపించడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు. దాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారి యొక్క అనుభవంతో దాన్ని చెప్పడానికి మేము కూడా స్వాగతిస్తున్నాం. దాంట్లో ఇబ్బంది ఏం లేదు మాకు కూడా. రైట్. అంటే దాంట్లో కొన్ని అంశాలు మాట్లాడవలసి వచ్చింది. ఆయన మాట్లాడుతూ అంటే మొన్న ఎన్నికల్లో అంటే మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ కూడా బీజేపీకి బదిలీ అయ్యాయి, వారికి సపోర్ట్ చేశారన్నటువంటి మాటలకు సంబంధించి ఎవరైతే బీఎస్పీ అభ్యర్థి ఉన్నారో హరిప్రసాద్ అనుకుంటా ఆయన పేరు, ఆయనకి సపోర్ట్ చేశారు మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీలు అని చెప్తున్నారు. సో మీరేమంటారు? అంటే సార్ ఇప్పుడు సార్ చెప్పిన దానికి కేవలం కరీంనగర్ ఎలక్షన్ లో మాత్రమే అంటే మీ పార్టీ ఎవరైతే అభ్యర్థిని నిలబెట్టారో సో ఆల్ ఫోర్స్ అధినేత ఆయనే క్లియర్ కట్గా నాకు సపోర్ట్ చేయలేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు, గెలవాల్సినటువంటి స్థానం అని చెప్పారు. సో ఇవన్నీ కూడా కొన్ని మీ పార్టీ పరంగా కూడా కొన్ని ఉన్నాయన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ గారు పాపిరెడ్డి గారు చెప్పండి. ఒకటి, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేకపోతే ఏదో తప్పుకోవడం నా ఉద్దేశం కాదు, కానీ ఉన్న మీ ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ పోటీ చేసిండో ఆయనే బోర్డు ఏడుస్తూ చెప్పిన మాటలు ఎవరిలో చెప్పలేదు. రెండోది, నేను అబ్జర్వ్ చేసిన, నేను చాలా ఏరియాలు తిరిగాను, నాకు సంబంధాలు ఉండే కాబట్టి నేను వరంగల్ జాబ్ చైర్మన్ నుంచి పెడితే మా ఏరియా అంతా ఆదిలాబాద్ కరీంనగర్ అంతా మాదే కాబట్టి నిజంగా నేను చెప్తున్నా, ఒకవేళ ఇది ఆరోపణ అనుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా అక్కడ ఉన్న నాయకులు పనిచేస్తే మంచి మెజారిటీతోని ఆయన గెలిచినాడు, నరేందర్ రెడ్డి గెలిచినాడు. కానీ చాలా మట్టుకు కావాల్సిన సాయం కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదని ఆయనకు తెలుసు. అది ఒక రిపోర్ట్ తయారు చేసి కూడా నేను కేంద్ర నాయకత్వానికి కూడా నేను ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. అది అంత దూరం అక్కడ చాలా విషయాలలో చాలా మంది నాయకులు సపోర్ట్ చేయలేదు. అదే బీజేపీకి వచ్చే వరకు అంజిరెడ్డి ఏ విధంగా ఎంత అడ్డదిడ్డ మాట్లాడినా, ఎంత ఇష్టం ఉన్నా లేకున్నా కూడా బీజేపీ వాళ్ళు ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళు గెలిపించారు. అంటే ఇప్పుడు నేను గెలవడానికి ఓడడానికి ఉన్న కారణాలు చెప్తున్నా. అంటే మామూలుగా సాకులు ఎదుర్కొండు కాదు, ఇక్కడ జరిగిన వాస్తవాలు చెప్తున్నా నేను. అది తెలుసు. అది ఎందుకు తెలుసు అంటే మీకు కాంగ్రెస్ లో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్. సీఎం కు పేరు రావద్దు, ఇప్పుడు కనీసం ఒక కాంగ్రెస్ సీటు గెలిచినా కూడా సీఎం మంచి పేరు వస్తుంది. అలా కాంగ్రెస్ లో సగం మందికి ఇష్టం లేదు, దానికి ఏం చేస్తావు మరి? రైట్ రైట్ రవిచంద్ర గారు ఏమంటారు మీరు? సార్ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ అభ్యర్థిగా ఎక్కడ ఒక వ్యక్తిని నిలబెట్టినా పార్టీ టోటల్ గా
పార్టీ అభ్యర్థికే ప్రచారం చేస్తుంటది. సరే, ఏదైనా పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులు, గతంలో పార్టీలో పనిచేసే వ్యక్తులు, లేకపోతే వేరే అనుబంధ సంఘంలో ఉండి పార్టీకి పనిచేసిన వ్యక్తులు కొంచెం సహకరించకపోవచ్చు. సరే, వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాళ్ళకి విభేదాలున్నా, వ్యక్తిగతంగా వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సమస్యలున్నా వాటిని ప్రత్యక్షంగా ప్రజల్లో వెలుగుచ్చేటువంటి ఆస్కారం ప్రతి ఒక్కరికి ఉంటది. అంతేగా దాని మాత్రాన ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ లో ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే దానికి ఏదో రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, దాని నుంచి ముందుకెళ్తారు అనే ఆలోచన కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే పార్టీ అంటేనే నా ఆలోచన కాదు, ఇవాళ జనాల ఆలోచన. ఇప్పుడు నేను చెప్తలేదు, నేను కాంగ్రెస్ లో ఉన్నా, నా ఆలోచన కాదు. ఇవాళ జనాలలో ఒక బలమైన అది వస్తున్నది. దాన్ని ఎందుకంటే మీరు చెక్ చేసుకోండి ఇంటర్నల్ గా. నేను చెప్పినంత మాత్రాన్ని ఇది ఎందుకు వస్తుంది, ఇటువంటి విషయాలు ప్రజలలో ఎందుకు నాటుతున్నాయి, ఎందుకు జరుగుతున్నది, అది ముఖ్యం కదా. ఇప్పుడు ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ బీసీ వాదం కొంచెం ఎక్కువ వచ్చిన తర్వాత బీసీ వాదం నుంచి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్వతంత్ర అభ్యర్థి ఉన్నారో వాటి కొంచెం డైవర్ట్ అయింది అనేది కొంతమంది వరకు అయితే మంచి దాన్ని ఒప్పుకోవాల్సిన విషయం ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ బీజేపీకి సంబంధించి గతంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కొంచెం డైవర్ట్ కావడం, ఇటు బీసీకి డైవర్ట్ కావడం వల్ల మేము నిలబెట్టే వ్యక్తి కొత్త ఫేస్ కావడం, రాజకీయాలకు కొత్తగా పరిచయం వ్యక్తి కావడం కూడా అది కూడా కొంచెం మాకు ఎఫెక్ట్ కలగవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ మేము స్థానికంగా అక్కడ ఏదైతే ఎమ్మెల్సీ ఉన్న అభ్యర్థిని మేము బరిలో పెట్టున్నా, లేకపోతే ఇంకా పార్టీకి పనిచేసే వ్యక్తిని మేము పెట్టున్నా కొంచెం మెరుగ్గా ఉండే ఆలోచన, అంటే మెరుగు మన యొక్క అభిప్రాయం ఉండొచ్చు. అట్లా అంటే మీరు ఎవరైతే పార్టీకి పని చేయలేదో అది మీ పార్టీ తప్ప, కానీ ఇక్కడ ఎక్కడైనా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి క్యాండిడేట్ గెలిపియొద్దు అనే ఆలోచనతో ఎవరు కూడా పని చేయలేదు అనేది అంటే చిన్న వేరే ఆలోచన. అది ఒకటి రవిచంద్ర గారు అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అవసరం, అది పాపిరెడ్డి గారు చెప్పినట్లు ఆల్రెడీ ఎందుకు ఓడిపోయింది నరేందర్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో చెప్పడంతో వార్తలన్నీ వచ్చాయి. రవిచంద్ర గారు నరేంద్ర గారు ఓడిపోయిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు కన్నీరు పెట్టుకున్నారు. ఆ సందర్భంలో వచ్చినటువంటి వ్యాఖ్యలతోనే ఈ పుకారాన్ని అన్నట్టు మీరు అన్నట్లు అందులో వాస్తవాలు ఉన్నాయో లేవో అంతర్గతంగా పార్టీ చర్చించుకోవాలి. కానీ అక్కడి నుంచే మొదలయ్యి ఈ వార్తలన్నీ కూడా. ఇక్కడ ఏమైతుంది సార్ అంటే ఇప్పుడు పార్టీ లైన్ లో స్టార్టింగ్ నుంచి పనిచేసిన వ్యక్తికి ఎక్కువ పరిచయాలు ఉండి ప్రజల్లో ఎక్కువ ఉంటాయి. కొంచెం పార్టీలో సడన్ గా వచ్చిన వ్యక్తి ఆయన రాజకీయంగా కొంచెం అనుభవం ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ కొందరు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. అట్లంత మాత్రం అంజిరెడ్డి కూడా కొత్త వ్యక్తే. ఇప్పుడు అంజిరెడ్డి కొత్త వ్యక్తే, కొమరయ్య కొత్త వ్యక్తి. ఇద్దరు బీజేపీలు గెలిచిన వాళ్ళు కూడా పాత రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళకు. అంజిరెడ్డి ఎవరు తెలియదు, కొమరయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆయన కూడా ఎవరు తెలియదు. ఆయనకు రాజకీయ వీళ్ళు ఇద్దరు కూడా రాజకీయాలు లేవు, అయినా గెలిచిన వాళ్ళు. అది ఇప్పుడు మీరు టికెట్లు మంచిగా ఇస్తారా ఇయ్యరా అనుభవం ఉన్నదని మీ విషయం. కానీ ఇది జనాలు అనుకున్న మాట చెప్తున్నా, నా మాట కాదు, నా అభిప్రాయం కూడా కాదు. రైట్ మనం బీఆర్ఎస్ జనాలు కూడా మెజారిటీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాకు వేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మాకు వచ్చినప్పటికీ, ఏదైతే అటు కేంద్రంలో ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో గత మాజీ ప్రభుత్వం చేసినటువంటి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల ఎంత రాజాసింగ్ గారు ఏం చెప్పారు, వీళ్ళు లోపాధికార ఒప్పందాలు చేసుకుంటూ దానివల్ల పార్టీ నష్టం జరుగుతుంది అని చెప్పుకున్న అనడం వల్ల కొన్ని డైవర్ట్ పాలసీలు నడిచాయి అక్కడ. దాన్ని మేము ఏంటంటే మేము అసలు ఆ వ్యక్తిని మా పార్టీ కాదు, ఆ వ్యక్తిని మేము సపోర్ట్ చేయలేదు అనే విధంగా మేము మాట్లాడలేము. కాకపోతే జరిగిపోయిన దానికి పార్టీ అనేది ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, దాని మీద ఏ రకంగా చర్చ జరగాలని జరిగిపోయింది. జరిగిపోయిన దాని గురించి సార్ ఇప్పుడు మనం మాట్లాడకపోయినా ప్రజలు అనేది అన్ని చూస్తుంటారు కదా సార్. ప్రజలు చూస్తున్నప్పుడు ప్రజలకు ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి వరకు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ వ్యక్తికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. లోకల్ క్యాడర్ నేను అనే మాట ఏంటంటే మీరేమన్నా ఉంటే మీరు కరెక్షన్, నా మాట కాదు, మీరేమన్నా ఉంటే కరెక్షన్ చేసుకోవాలంటున్నాను. నేనేమో రాజకీయాల్లో ప్రతి ఎన్నిక ప్రతి అంశము చాలా కీలకం. ఎందుకంటే దీని ప్రభావం నెక్స్ట్ వేసే అడుగుపై పడుతుంది కాబట్టి ఎన్నికలు కూడా తీసుకోవాల్సిన అవసరం. ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీకి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ గారు, ఇంకోటి అంశం ప్రధానంగా అంటే మీ పార్టీకి సంబంధించి అభ్యర్థి నిలబెట్టలేదు. సో ఇందాక పాపిరెడ్డి గారు మాట్లాడుతూ కూడా అక్కడ మీ పార్టీ పడాల్సినటువంటి ఓటు అంతా అభ్యర్థి నిలబెట్టకపోవడంతో సపోర్ట్ చేశారు ఇంటర్నల్గా. అక్కడ బీఎస్పీ అభ్యర్థికి పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ లోపాయికార ఒప్పందాలు, విమర్శలు అన్నీ వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ పార్టీ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసింది కాబట్టే అన్ని సీట్లు గెలుచుకుందని పదే కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించారు. ఇక్కడ రాజాసింగ్ గారు మాట్లాడిన అంశాన్ని ఒక జోడిస్తే కనుక లోపాయికార ఒప్పందం జరిగింది, అందుకే వారికి సపోర్టు అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొంతమంది వర్గం మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాలు లేవనెత్తారు. సో దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు?
ఎక్కడ మనము ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు పలకలేదు, ఎవరికి లోపాయకరూపం చేసుకోలేదు ఎవరి దగ్గర కూడా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రోజు చూడండి పరిస్థితి, భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు చెప్పినాం మనం, సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు అధికారం అర్రులు చేస్తా ఉన్నారు. ఈ రోజు వందల కోట్ల అధిపతులు ఉన్నటువంటి ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళని, ఇంకో పెద్దవాళ్ళని, డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థులు పెట్టింది. గతంలో ఏముండే భారతీయ జనతా పార్టీలో ఎవరైతే సిద్ధాంత పరంగా పార్టీ కొరకు పనిచేసిరో ఆ వ్యక్తి ఆర్థికమైన పరిస్థితి చూడకుండా సీనియర్ కార్యకర్త అయితే చాలు అని చెప్పేసి టికెట్లు ఇచ్చి ఎన్నికల పోటీ చేయించేవారు. వాళ్ళు పార్టీ మీటింగ్ లో పలుమార్లు ఏం చెప్తారు, వాళ్ళు సిద్ధాంతపరమైన మీటింగ్ లో, సంస్థాగత సమావేశంలో రామ్మోహన్ గారు బీజేపీ పార్టీ వాళ్ళు అదే చెప్తున్నారు అక్కడికి వస్తున్నారు. అంటే మోదీ గారు వచ్చిన తర్వాత బీజేపీ సిద్ధాంతాల్లో మార్పులు వచ్చాయి, రాజకీయాల్లో మార్పు వచ్చింది. అది అందరికీ బీజేపీ నేతలు కూడా తెలిసిన అంశం. ఎన్ని రోజులు ఉంటారండి ఎవరైనా కానీ, ఈ నేలపైన శాశ్వతం కాదు ఎవరు. వ్యక్తి పూజ చేస్తే పార్టీ గతేమైతే అనేది మనం చూసినాక ఇంతకు ముందు కూడా. కాబట్టి అటువంటి పనులు బంద్ చేయాలంటే మేము ఏదో గొప్ప అని చెప్పుకోవద్దని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీకి. వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఈ రోజు చూడండి, సిద్ధాంతపర వ్యక్తితో ఉన్న వ్యక్తులకు టికెట్లు ఇవ్వకుండా కోటాను కోట్ల డబ్బులు వ్యక్తులకు టికెట్లు ఇస్తా ఉన్నాం. దాంతో పాటు సిద్ధాంతపర వైరుధ్యం, పూర్తిగా వైరుధ్యం, భిన్న ధృవాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, బీజేపీ కావచ్చు. అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు గద్దె పైన కూర్చోబెట్టి వాళ్ళ చేతిలో పార్టీ పెడితే పార్టీ ఏమైపోతుంది? నాదొక ప్రశ్న ప్రధానంగా, అంటే కేటీఆర్ గారు గతంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో కలిసే సిద్ధాంతాలు ఎక్కడ మాకు లేవు, కలిసే పరిస్థితి లేదని ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆయన చాలా బాహాటంగా చెప్పారు. ఆ అంశం కూడా చాలా సందర్భాలు బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంతా పార్టీ లేదంటే నేను మాట్లాడడానికి లేదు, అలాంటి పదాలు వాడినటువంటి పరిస్థితి. కానీ మొన్న డీలిమిటేషన్ అంశంలో కలిసి వెళ్ళటం, మాట్లాడడం, తెలంగాణ నుంచి అక్కడ వెళ్ళేటువంటి సందర్భాలు ఇవన్నీ చూసుకుంటే రెండు పార్టీలు కలుస్తున్నాయి, లోపాయికర ఒప్పందం ఉంది, ఇక్కడ బయటపడింది అన్నటువంటి విమర్శలు బీజేపీ చేస్తుంది. సో మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ రాజకీయ ఆరోపణలే, వాళ్ళ ఆత్మాశ సదృశ్యం వాళ్ళని. ఈ రోజు డీలిమిటేషన్ పైన అన్ని పార్టీలు స్పందించాలని చెప్తే అక్కడ స్టాలిన్ గారు సమావేశం పెడితే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా, ఒక ఉద్యమ నాయకునిగా, తెలంగాణ రాష్ట్ర సాధించిన నాయకునిగా అక్కడ వెళ్ళడం జరిగింది. అందులో తెలంగాణ ప్రాంతంలో అన్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే 1971 జనాభా ప్రకారం ఇచ్చిన సీట్లను మాకు 33% కేటాయించారు, మాకు ఎక్కువ రావాలి సీట్లు, తెలంగాణ ప్రాంతం అన్యాయం అయిపోతే నాయకత్వం కూడా ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు. దాంట్లో తప్పేముందండి? కాంగ్రెస్ పార్టీ కలిసిపోయిన సమావేశం కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు, అక్కడ పెట్టి స్టాలిన్ గారు చెన్నైలో మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని పార్టీలు ఆహ్వానించి ఇక్కడ అందరిలాగా కేటీఆర్ గారు అక్కడ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా చెప్పింది ఏంటి, రాజకీయ అంశం, పార్టీ అంశం కాదు మాట్లాడాలి, పొత్తుల విషయం కాదు, ఎలక్షన్ విషయం కాదు. డీలిమిటేషన్ వీళ్ళు సహేతుకంగా చేయడం లేదు. గతంలో మోదీ టూర్ వచ్చిన సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్కి సంబంధించో లేకపోతే కేసీఆర్కి సంబంధించో కవితకు సంబంధించో వారి నేరాల చిట్టా మా చేతిలో ఉంది అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మన కవిత జైలుకు వెళ్ళేటువంటి సందర్భాలు లిక్కర్ స్కామ్లో, ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళ బీజేపీకి కొంతవరకు కేసీఆర్ లొంగిపోయారన్నటువంటి వార్తలు ఇవన్నీ వచ్చాయి. తర్వాత మొన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉందో ఎప్పుడు కేసీఆర్ తల వంచే పరిస్థితి లేదంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కేటీఆర్ వెళ్ళటం అనేది ఒక రకంగా బీజేపీ పార్టీ విమర్శలు చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి అంశంగా మారింది. మీరేమంటారు? లేదు మీరు గమనించండి, కవిత అరెస్ట్ కావచ్చు, కవిత అక్రమ అరెస్ట్ కావచ్చు, కవిత అరెస్ట్ అయిన సందర్భంలో కూడా కేసీఆర్ గారు పార్టీ నుంచి మోదీని విమర్శించినటువంటి పరిస్థితి ఉంది, బీజేపీని విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. కావాలని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కేసులకు, జైళ్లకు భయపడే పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు. ఒక్కటి గమనించుకోవాలి, రాజకీయ పక్షాలు అన్ని పార్టీలు గమనించాలి, సమాజం కూడా దీన్ని గమనించాలి. ఈ రోజు కేసు పెట్టింది, ఎక్కడ కూడా కవిత గారు అరెస్ట్ చేస్తే కేసీఆర్ గారు ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు. ఒకవేళ తప్పు చేసినట్టయితే శిక్షించిన ఉద్దేశంతో మరి మనసులో ఉండడం, ఎక్కడ కూడా బహిరంగంగా చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను ఎక్కడ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదు. నా బిడ్డను ఎట్లా అరెస్ట్ చేసినా మాట్లాడలేదు. నిజం నిగ్గుదేరిన తర్వాత చట్టమే దానికి సమాధానం చెప్తుంది. కోర్టు ఉంది, వేచి చూద్దాం. ఇప్పటికీ బెయిల్ వచ్చింది, బయట ఉన్నారు వారు. చట్టం ఏం చెప్తుంది, అంతిమంగా ఏమని పోలీసులు ఏం విచారణ చేసి ఎవరిని నిందితులుగా బయట పెడతారో వేచి చూడాలి మనం. ఒక్కనాడు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని కావచ్చు, బీజేపీ పార్టీని కావచ్చు విమర్శించలేదు. మోదీ కుట్ర ఉంది, మోదీ కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎదుగుతున్నటువంటి 100%. ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ దక్షిణాది రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు కాబట్టి, కేంద్రంలో ఉత్తరాది రాష్ట్రాల నాయకత్వమే చాలా కాలంగా కబ్జా బిటాయించి కూర్చున్నది కాబట్టి ఇక్కడ వాళ్ళను ప్రధానమంత్రులు కానివ్వరు, ఇక్కడ నుంచి నాయకత్వాన్ని తీసుకోరు వాళ్ళు. కాబట్టి దాంట్లో బాగా అనాదిగా ఇది నడుస్తా ఉన్నది. దశాబ్దాల క్రితం ఎన్టీ రామారావు గారు కూడా నేషనల్ ఫ్రంట్ పేరు మీద ఢిల్లీలో చక్రం తిప్పాలి, మన ఆత్మగౌరవం కాపాడుకోవాలి నినాదించి కొంత సక్సెస్ కావడం జరిగింది.
ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఈ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి భారతదేశంలో రైతులకు మనుగడ ప్రశాంతంగా అవుతుంది కాబట్టి రైట్. ఢిల్లీ వరకు వెళ్తాను నేను అని చెప్పేసి కొంచెం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ఒక్క ఉద్దేశాన్ని మీరు మనసులో పెట్టుకొని బీజేపీ వాళ్ళు బ్లాక్ మెయిల్ రాజకీయాలు పాల్పడుతూ ఈ లేనిపోని కేసులు ఇచ్చి ఆయన అల్లర్జితం చూడడం జరిగింది. మొన్న కూడా ఇప్పుడు ఈ మేడిగడ్డ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా హైకోర్టు కొట్టువేయడం జరిగింది. కేసులు అక్రమ కాంగ్రెస్ పార్టీ కేసు పెడితే ఇటువంటి కేసులకు జైలుకు భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఎస్ రవిచంద్ర గారు మీరేమంటారు? అంటే ప్రధానంగా డీలిమిటేషన్ అంశంకు ఇద్దరు ఒక్కసారి అయిపోయారు, అంటే లోపల ఉన్న రూపాయికార ఒప్పందం బయటకు వచ్చిందని బీజేపీ ఆరోపిస్తుంది. ఏమంటారు అక్కడ? అంటే డీలిమిటేషన్ అంశం, త్రిభాషా విధానం చాలా కీలకంగా ఇప్పుడు నడుస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో రాజకీయంగా అక్కడ పార్టీ వెళ్తుందన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. కానీ బీజేపీ పార్టీ మాత్రం ఇక్కడ పార్టీలు ఒకటవడాన్ని విమర్శిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో చెన్నై ముఖ్యమంత్రి గారు ఆతిథ్యం ఇచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. సరే అక్కడ ప్రతిపక్ష హోదాలో ఉండి సరే ప్రతిపక్ష నాయకుడు కానప్పటికి కూడా ప్రతిపక్ష నేతగా వెళ్ళడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఇక్కడ మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి కట్టుకుంటే మేము అఖిలపక్షం మీటింగ్ పెట్టాడు. బీజేపీ రాలేదు, బీఆర్ఎస్ రాలేదు. అలాంటి మేము కలిసి ఉన్నప్పుడు బీఆర్ఎస్ మేము ఆవాల్సి బీఆర్ఎస్ ఎంపీలు రావాల్సి ఉంటే ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీలు రావాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ఎంపీలు లేరు కాబట్టి అక్కడ ఎమ్మెల్యే రావాల్సి ఉండే, అక్కడ బీజేపీ ఎంపీలు రావాల్సి ఉండే. ఇక్కడ సొంత తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టిన అఖిలపక్ష మీటింగ్ ఎవరు కూడా హాజరు కాలేదు కదా. అలాంటప్పుడు వాళ్ళకు మాకు ఇక్కడ కలిసే పద్ధతి కనిపిస్తుంది, అది ఎక్కడ కూడా అనిపించదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆహ్వానం పలికినప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఉన్నప్పుడు మేము మేము మా 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 విధానంలో మేము వెళ్ళినాము. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఆహ్వానం మేరకు వాళ్ళ విధానాల పరంగా వాళ్ళు వెళ్ళదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి డీలిమిటేషన్ లో రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు. ఈ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మేము ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వం లేనప్పటికీ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంత వాటా అయితే రావాలో అంత వాటా కోసం ప్రయత్నం చేయడానికి, దానికోసం యుద్ధం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాడదండి. రైట్ రైట్ పాపిరెడ్డి గారి, అంటే డీలిమిటేషన్ అంశం చాలా కీలకంగా ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ఇక్కడ కేటీఆర్ వెళ్ళడం, రేవంత్ రెడ్డి వెళ్ళడం, ఇక్కడ ఏదో ఇద్దరు కలిసిపోయారన్నటువంటి విమర్శలు చేస్తుంది బీజేపీ పార్టీ. కేవలం రాజకీయంగా విమర్శలు చేస్తుంది అనుకోవచ్చా? అసలు అంటే విమర్శలు రాజకీయ విమర్శలే, కాకపోతే ఇక్కడ కలిసి వెళ్ళటం డీలిమిటేషన్ అంశం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు పాపిరెడ్డి గారు? వినపడుతున్నది రాజశేఖర్ గారు. ఎస్ ఎస్ చెప్పండి సార్, వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ దాని మీటింగ్ కు వీళ్ళ ఇంతకుముందు రవిచంద్ర తర్వాత రామ్మోహన్ అన్నట్టు స్టాలిన్ ఒక దక్షిణాది రాష్ట్ర ముఖ్యమంత్రి డీలిమిటేషన్ మీటింగ్ పెట్టారు. వీళ్ళందరూ దానిలో ఎటువంటి అనుచితం లేదు, లేకపోతే కొత్తదనం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంతకుముందే మీకు చాలాసార్లు మీ టీవీలలో మాట్లాడిన రాజకీయాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. రాష్ట్ర ప్రయోజనాలకు ఏదైనా కొద్దిగా ఇబ్బంది జరుగుతున్నది, మనకున్న కోటా ఎంపీల కోటా తగ్గిపోతుంది, లేకపోతే మిగతా రాష్ట్రాలకు ఎక్కువ పెరిగి మనకు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి ఒకటే గొంతుతో దాని మీద నిరసన చేయడమో పోరాటం చేయడం చేయాలి. మొన్న చెన్నైకి పోయింది, అటు ముఖ్యమంత్రి కానీ ఇటు కేటీఆర్ కానీ ఇద్దరు కూడా సరైన పని చేశారు, తప్పు కాదు. ఇంకా చేదనైతే బీజేపీ వాళ్ళు కూడా పోయేది ఉండే. ఒకవేళ పోకపోతే రేపు రాబోయే ఈ ఇష్యూలు ఎక్కువ డీలిమిటేషన్ల గొడవలు అయితే బీజేపీ ఇక్కడ టార్గెట్ అవుతుంది. ఏది ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ టార్గెట్ అవుతుంది, అటు బీఆర్ఎస్ టార్గెట్ అవుతుంది. టార్గెట్ అయిన మాత్రం ఇద్దరు కలిసిపోయారు కుమ్ముక్కైనారంటే మాత్రం దానిలో ఏముండదు, తప్పు అది. ఎందుకంటే ఇక్కడ ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ఆ ప్రయోజనాలను బీజేపీ గండి కొడుతుంది. ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇంకెక్కువ. ఎందుకంటే ఇవాళ ఎందుకు అందరు భయపడుతున్నారంటే ఇందులో రెండు విషయాలు ఉన్నాయంటే అందరూ కూడా జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఓటు హక్కు ఉంటుంది. తర్వాత జనాభా మెజార్టీ జనాభా ప్రాతిపదిక మీదే ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ కేటాయిస్తారు. ఒక ఎంపీకి ఎన్ని ఓట్లు ఉండాలి అంటే ఓట్లు అంటే జనాభా, తర్వాత ఎమ్మెల్యేకి ఎంత ఉండాలి అంటే ఇదంతా కూడా దేనికైనా జనాభాతోనే లింక్ అయి ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే వెనుకబడ్డ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశం అంటే యూపీ, బీహార్, మిగతా బెంగాల్, మిగతా రాష్ట్రాలలో అవి అనుకున్నంత మేరకు అభివృద్ధి జరగలేదు. కాబట్టి అక్కడ జనాభా పెరుగుదల రేటు అంటే ఎక్కడైతే వెనుకబడతనం ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ జనాభా పెరుగుదల ఎక్కువ ఉంటుంది. ఆ రాష్ట్రాలలో పెరుగుదల ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళ జనాలు ఎక్కువ ఉన్నారు. ఇదే దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కొంత అభివృద్ధి జరిగింది, సామాజిక మార్పులు వచ్చినాయి, సంస్కరణలు జరిగినాయి. కాబట్టి కేరళ నుంచి మొదలు పెడితే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ రాష్ట్రాలలో కొంత అభివృద్ధి తర్వాత అవేర్నెస్ పెరిగింది. కాబట్టి జనాభా పెరుగుదల తక్కువ ఉన్నది కాబట్టి జనాభా తక్కువ ఉన్నది. కాబట్టి జనాభా రేపు
ప్రాతిపదికమైన డీలిమిటేషన్ జరిగితే మన ఎంపీ సీట్లు ఉన్నదానికన్నా కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. అక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్న వాటికన్నా కూడా ఎక్కువ పెరిగే అది అసలు విషయం. దానిలో అందరికీ కూడా భయం ఉన్నది. ఆ భయం ఒక రాజకీయ నాయకులకే కాదు, ప్రజలకు కూడా ఉన్నది. అది ప్రజలకు కూడా ఉన్నది. మన ప్రాతినిధ్యం పడిపోతే నష్టం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దాని మీద సీరియస్గా ఆలోచిస్తారు. కాబట్టి దానిలో రాజకీయాలు లేవు. రాజకీయాల గురించి బీజేపీ మాట్లాడితే అది పూర్తిగా దిగజారితనం. ఎందుకంటే బీజేపీ రేపు టార్గెట్ అవుతుంది. ఈ దక్షిణాది రాష్ట్రాలలో ఒకవేళ అనుకున్నట్టు కాకుండా డీలిమిటేషన్లో ఈ రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ కూడా అనేకమైన వివాదాలు అయితే అనేక విధాలుగా కూడా పోరాటాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు అదే చెప్తున్నా ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ సమస్యల మీద పోరాటం చేయడం వేరు, కుమ్ముకు కావడం వేరు. ఇది సమస్య రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసినాయి. రేపు కమ్యూనిస్ట్ కూడా కలుస్తారు కావచ్చు, ఇంకో పార్టీ కలుస్తుంది కావచ్చు, బీజేపీ ఒకటి కేంద్రంలో ఉన్నది కాబట్టి కలవకపోవచ్చు. కానీ వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యారు ఏదో మొత్తం రాత్రి. కంక్లూడ్ చేయండి. ఎస్ అంటే మొత్తం అంశానికి సంబంధించి కన్క్లూజన్ ఒకటేంటంటే ఈ రాజకీయాలు రాజాసింగ్ చెప్పినా ఎవరు చెప్పినా కూడా రాజకీయాలలో విలువలు క్షీణిస్తున్నాయి. కుటుంబ రాజకీయాలు ఎక్కువైతున్నాయి. కుటుంబాల యొక్క ప్రాబల్యం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువైతున్నది. మొత్తం ఈ రాజకీయాలన్నీ కూడా కుటుంబాల చుట్టే తిరుగుతున్నాయి. అది బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ కానీ, ఈ మూడు అధికారంలో ఉన్నాయి కాబట్టి ఇవి కుటుంబాల పాలనతోనే పోతున్నాయి. కాబట్టి ఇది రాజకీయాలకు మంచిది కాదు, తర్వాత రాష్ట్రానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి అంతకన్నా మంచిది కాదు. కాబట్టి ఇది కిందికి పోయి నిజమైన ప్రజలు ఎవరు, నిజమైన ప్రజల నాయకులు ఎవరు, నిజమైన ప్రజల కోసం ఎవరు ఈ నాయకులు కష్టపడుతున్నారు, పోరాటం చేస్తున్నారు, అటువంటి వాళ్ళకి నిజంగా అధికారం వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అట్లా కాకుండా పైన ఉన్న వాళ్ళు అధికారం పంచుకుంటాం. మేము అది కాంగ్రెస్ ఓడిపోతే బీఆర్ఎస్కి వస్తాం, బీఆర్ఎస్ ఓడిపోతే మళ్ళీ కాంగ్రెస్ పోతాం, ఒకవేళ ఈ రెండు ఓడిపోతే మళ్ళీ బీజేపీ పోతాం. ఈ రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఇవి మంచి రాజకీయాలు కావు. రాజాసింగ్ ఎందుకైనా కూడా మనం ఆహ్వానిస్తాం. అటువంటి కొన్ని వస్తానని ఈ టాపిక్ అయినా మొదలైంది కాబట్టి ఈ డిబేట్ జరగాలి. ఈ కుటుంబ రాజకీయాలు, కుటుంబ ప్రాబల్యాలు, ఉన్నోళ్ళ పెత్తనం రాజకీయ పార్టీల మీద కూడా పోవాలి. అసలు సిసలైన కార్యకర్తలకు, అసలు సిసలైన నాయకులకు అధికారం వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, అందరూ బాగుపడుతుంది. రైట్. థ్యాంక్ యూ. రవిచంద్ర గారు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఏ పార్టీలైనా అది జాతీయ పార్టీ అయినా, అది రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అయినప్పటికీ కూడా పార్టీ నాయకత్వం సమన్వయం చేసినప్పుడే కార్యకర్తలైనా నాయకులైనా పార్టీ లైన్ లో పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగకుండా పార్టీలో ఉన్నటువంటి అంటే అగ్ర వ్యవస్థ, అంటే ఎక్కడైతే పొజిషన్ ఎక్కువ ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ రాష్ట్ర పార్టీలో మార్పులు జరుగుతాయి అని అనుకున్నప్పుడు ఏ పార్టీలో అయినా ఇలాంటి తిరుగుబాటు అనేది సాధ్యమవుతుంది. కాదు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ బీజేపీ పార్టీలో గత 15 సంవత్సరాలకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేకే ఇలాంటి అవమానాలు జరుగుకుంటూ ఇలాంటి వ్యక్తి బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడడం అంటే అసలు బీజేపీ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసుకుంటే ప్రజలకు ఇది మేలు జరిగే రకంగా ఉందా, అసలు మేలు జరిగే పరిస్థితి లేదా, వీళ్ళు స్వలాభం కోసం ఈ రకంగా చేస్తున్నారని అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది బీజేపీ అనేది ఒక మతం పైన రాజకీయాలు చేసుకున్నటువంటి పార్టీ కాబట్టి అసలు ఈ మత రాజకీయాలు, ఈ కుల రాజకీయాల దిశగా అసలు బీజేపీ పార్టీ ఏ లైన్ లో వెళ్తుంది, అసలు తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందా జరగదా అనే సందిగ్ధకు ఈ రాజాసింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు అనేది కొంచెం డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే గత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామ క్రమాలను చూస్తున్న క్రమంలో ఇక్కడ బండి సంజయ్ గారు నేను అధ్యక్షుడు ఉన్నదని ఈయన అన్నాడు. అటు కిషన్ రెడ్డి గారు నేను ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటుందా, ఎప్పుడు దిగిపోవాలని చూస్తున్నా అని చెప్పి అతను చెప్తుంటాడు. ఇక్కడ ఇంకో వ్యక్తి నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తే నేను చేయనని చెప్తాడు. అంటే రాష్ట్ర రాజకీయాలలో వాళ్ళ బీజేపీ పార్టీ యొక్క సంస్థాగతంగా చూస్తే ఏ రకంగా వాళ్ళకి లుకలుకలు ఉన్నాయనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. రైట్. రామ్మోహన్ గారు మీరు చెప్పండి, ఫైనల్గా ఏమంటారు, కంక్లూడ్ చేయండి. మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయంలో సరే ఎవరి పార్టీ విషయాలు, అంతర్గత విషయాలు కావచ్చు, పొత్తుల విషయాలు కావచ్చు, చాలా మాట్లాడడం జరుగుతుంది. ఇందులో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఒకటి కాదు. ఒకటి అని రాజకీయ క్షేత్రంలో అవసరం వచ్చినప్పుడు బహిరంగానే జరుగుతుంది తప్పితే అంతర్గతంగా ఏముండదు. అది కాంగ్రెస్ పార్టీతో కావచ్చు, బీజేపీతో కావచ్చు. ఏదైనా రాజకీయ పక్షాలు ఇంతకుముందు పెద్దలు చెప్పడం జరిగింది, రాజకీయాలు వేరు, స్వరాష్ట్రంకు సంబంధించిన విషయాలు వేరు అని చెప్పేసి. ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్రం యొక్క ప్రయోజనాల కొరకు పాటుపడుతుంది. దాంట్లో భాగంగానే ఈ డీలిమిటేషన్ పైన పోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చేయాల్సిందంటే భావి తరాలకు నాయకత్వాన్ని అందించాలి. కాబట్టి మనకు రావాల్సిన సీట్లను కోల్పోతాం. కాబట్టి ఈ 71 జనాభా ప్రకారం ఏదైతే నువ్వు ఇచ్చినావో దాన్ని లెక్కలోకి తీసుకోవద్దు ఇప్పుడు. కాబట్టి మా దామాషా ప్రకారం 33% సీట్లు పెరగాలని చెప్పేసి ఒక న్యాయమైన డిమాండ్ కొరకు మేము కూడా పోవడం జరిగింది. అక్కడ తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దీనిపై ఆలోచన చేయాలి.
మీరు అధిష్టానానికి ఆలోచించి మోడీ గారు ఏమనుకుంటారు అని చెప్పేసి మీరు సీట్ల కొరకు అన్యాయం జరిగితే మనం ఆనాడు జనాభా నియంత్రణలో మొట్టమొదటి స్థానాల్లో ఉండి జనాభా నియంత్రించుకున్నాం కాబట్టి మరి ఈ రోజు మంచి పనులు చేస్తే శిక్షించే చందంగా మన రాష్ట్ర పరిస్థితి తయారైంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో అందరం ఏకతాటిపై ఉన్న రాజకీయాలు అతీతంగా మనం డిలిమిటేషన్ వ్యతిరేకంగా పోరాటం చేయాలి. దాంట్లో దానికి ముఖ్య విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి వ్యక్తులను పార్టీలో జాయిన్ చేసుకొని మీ పార్టీ కొరకు పనిచేసే నాయకులను కార్యకర్తలను నక్సలైట్లతోటి వామపక్ష బాధలను కొట్లాడి క్షేత్రస్థాయిలో ప్రాణాలు కోల్పోయినటువంటి శవాల మీద మీరు రాజకీయాలు చేయకండి. దయచేసి కనీసం వాళ్ళకి నివాళులు అర్పించి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. ఈ రాజకీయ నాయకులైనటువంటి కార్యకర్తలను పోగొట్టుకోకండి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. రైట్ థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. రవిచంద్ర గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పాపిరెడ్డి గారు మీకు కూడా ధన్యవాదాలు. అండ్ ప్రధానంగా చూసుకుంటే పార్టీలకు సంబంధించి ఏ పార్టీలో ఉన్నా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. రాజా సింగ్ వ్యాఖ్యలు కూడా అంతర్గతమైనటువంటి అంశాలు అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితి ఉండకూడదు. డీలిమిటేషన్ అంశాలు లేకపోతే ఇంకొక అంశాలు వచ్చినప్పుడు పార్టీలు ఏకదాటిపై ఉండాల్సిన అవసరం ఉన్నటువంటి పరిస్థితి కూడా నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పాపిరెడ్డి లాంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాటల ప్రకారం చూసుకుంటే ఏ పార్టీ అయినా ఎలా ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అంటే కార్యకర్తలుగా పనిచేస్తున్న వారు వారికి సముచితమైనటువంటి స్థానం, అంటే కొన్ని వర్గాల్లోనే రాజకీయం ఉంటుంది ఏ పార్టీలో ఉన్నా, అలాంటి పరిస్థితులు కాకుండా పూర్తి స్థాయిలో రాజకీయ విస్తరించబడాలి. సముచితమైనటువంటి స్థానం అందరి కార్యకర్తలకి, కష్టమైనటువంటి కార్యకర్తలకు రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇది వాటి డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి NN తెలుగు.